కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు సోదరి కుమారి గారు, పవన కుమారి గారు, అట్లాగే ఈ సంస్థని ఏర్పాటు చేసి 10 మందికి మంచి చేయాలన్నటువంటి సంకల్పాన్ని గట్టిగా నింపుకొని ఇంచుమించు చిన్న సైజు యుద్ధం చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పోటీ ప్రపంచంలో విజేతలు కావాలన్న తపనతో నిత్యం కుటుంబాన్ని, అనేక బాధ్యతల్ని పక్కన పెట్టి కుట్టి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు ఇచ్చే శిక్షణతో ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తానన్న నమ్మకంతో వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కుట్టి అని ఇక్కడ చూసినప్పుడే ఈ బ్రాండ్కి గుడ్ విల్ ఉంది. చాలా కాలంగా కుట్టి సంస్థ కొన్ని వేల మందిని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేల మందిని ఉద్యోగస్తులుగా మార్చింది. సో ఆ లెగసీని చిత్తూరుకి తీసుకొచ్చి చిత్తూరులో ఆ లెగసీని బిల్డ్ చేయడం కోసం పరితపించే క్రమంలో నిజంగానే ఫస్ట్ హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. 120 మంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటే 40 మంది సెలెక్ట్ అవ్వడం అనేది 30% ఆల్మోస్ట్. సో 100కి 30 మంది విజేతలు అయ్యారంటే అంతకన్నా పెద్ద సక్సెస్ నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్కి రాదు. అది కేవలం వారి కమిట్మెంటు, మనల్ని నమ్మి వచ్చినటువంటి వారి యొక్క భవిష్యత్తుని వారు అనుకున్నటువంటి స్థానంలో నిలబెట్టాలన్నటువంటి వాళ్ళ బలమైనటువంటి సంకల్పం. ముఖ్యంగా చదువుకున్న తర్వాత ఉపాధి వెతుక్కోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకుంటారు, కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో, లేదా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో, లేదంటే కొంతమంది సైంటిఫిక్ ఫీల్డ్లో ఇట్లా వెళ్ళాలనుకుంటారు. కొంతమంది మాత్రం స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఆ అభిప్రాయం ఏంటంటే, మేము ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలి, ప్రభుత్వ ఉద్యోగం నా కళ. అది ఏ రకమైనటువంటి డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. ఆ ప్రభుత్వ ఉద్యోగం నా కళ అనుకునే వాళ్ళు ఇలాంటి కోచింగ్ సెంటర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేశా. ఒకప్పుడు డిఎస్సి కోచింగ్ అంటే అవనగడ్డ, బ్యాంక్ కోచింగ్ అంటే నంద్యాల, లేదంటే సైనిక్ ఆర్మీ శిక్షణ అంటే కోయిలకుంట్ల, లేకుంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి అంటే మరొక చోట ఉండేది. అలాంటి గమ్యస్థానాన్ని చిత్తూరుకి తీసుకొచ్చిన ఘనత వీరిద్దరికీ దక్కుతుంది. ఖచ్చితంగా నేను ఆ విషయంలో అభినందిస్తున్నా. ఈ రోజుకి కాదు, ఒక రోజుకి డిఎస్సి కానీ లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా, అది బ్యాంకింగ్ సెక్టర్ అయినా, రైల్వే సెక్టర్ అయినా, లేకపోతే డిఎస్సి అయినా, ఎస్ఎస్సి అయినా, ఏదైనా సరే చిత్తూరుకి వెళ్తే అక్కడ కుట్టి సెంటర్ ఉంది. అందులో పోయి మనం కానీ ఒక సీటు తెచ్చుకొని కూర్చుంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగంతో వెళ్తామన్నటువంటి నమ్మకాన్ని తీసుకొచ్చేదానికి మీరు చేసే ప్రతి ప్రయత్నానికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. డైలీ ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు.
భర్తలు బిడ్డలను అందరిని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో ప్రపంచం మీ కళ్ళ ముందు కనపడకూడదు. ద్రోణాచార్యుడు అందరిని నిలబెట్టి చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని చూపించి గురిపెట్టమంటే అర్జునుడికి కనిపించిన పక్షి మాత్రమే కనిపించినట్లుగా మీకు మీ ఉద్యోగం మాత్రమే కనపడాలా. మీకు మీ ఉద్యోగం మాత్రమే కనపడాలా. అక్కడ అర్జునుడికి ద్రోణాచార్యుడి మీద ఎంత నమ్మకం, నాకన్నా పెద్దవాడు ఇక్కడ ఉండడు, ఎందుకంటే నేను ద్రోణాచార్యుడి శిష్యుడని గట్టిగా ఎంత నమ్ముకున్నాడో, ఆ విధంగా ద్రోణాచార్యుడి మీద అర్జునుడికి ఎంత నమ్మకం ఉందో మీకు కూడా వీళ్ళ మీద అంత నమ్మకం ఉంటే ఈ రెండు ఖచ్చితంగా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందాక సోదరుడు చెప్పేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలని ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో 20 లక్షల ఉద్యోగాలు అంటే ఉపాధి. మేము చదువుకునేటప్పుడు నేను ఇందాక సోదరుడు చెప్పాడు, నేను కూడా యూనివర్సిటీలో దగ్గర ఒక 15 సంవత్సరాలు ఉన్నా. జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశా, కామర్స్లో మాస్టర్ డిగ్రీ చేశా, కామర్స్లో పిహెచ్డి చేశా. ఈ క్రమంలో మేము చదువుకునేటప్పుడు శ్లోకం ఒకటి ఉండేది, కాగితపు డిగ్రీలు కాదు కడుపు నింపే డిగ్రీలు కావాలని. చాలామంది ఈరోజు డిగ్రీ చేతపట్టుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఉపాధి హామీ కూలీగానో, లేకపోతే ఊర్లో వాలంటీర్గానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి చదువుకున్నటువంటి చదువుకి, నేర్చుకున్నటువంటి విజ్ఞతకి, చేస్తున్నటువంటి పనికి పొంతనలేనటువంటి జీవితాన్ని గడపాల్సడానికి కారణం ఏంటంటే చదువుకున్న చదువుకి సొసైటీకి మధ్యలో ఒక నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం చదువుకున్న వాళ్ళకి, నైపుణ్యాన్ని వినియోగించుకునే సమాజానికి మధ్యలో లేకపోవడం. అందుకే ఈసారి మీరు గమనించినట్లయితే పాలిటెక్నిక్ కాలేజీ చదివే విద్యార్థులందరినీ కూడా ఒక ఇండస్ట్రీకి లింక్ చేసి కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. అంటే చదువు అనేది కేవలం ఒక డిగ్రీ కోసమో, లేదంటే ఈ పిల్లవాడికో ఈ అమ్మాయికో పరిణితి ఉంది అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడకూడదు. చదువుకున్న తరువాత అది సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో కోర్సు డిజైనింగ్ మొదలుకొని, కోర్సు డిజైనింగ్ తరువాత ఇండస్ట్రీకి కలపడం మొదలుకొని, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ని లింక్ చేయడం మొదలుకొని, డిగ్రీ అయిన తర్వాతనో లేకపోతే ఇంజనీరింగ్ అయిన తర్వాతనో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి, స్కిల్ డెవలప్మెంట్కి సొసైటీకి ఏమో అవసరం, ఇండస్ట్రీ సొసైటీ. అంటే సొసైటీకి కావాల్సింది ఇండస్ట్రీ తయారు చేయాలి, ఇండస్ట్రీకి కావాల్సింది సొసైటీ నుంచి రావాలి. ఏదైనా కూడా మార్పుకు అనువు కానిది సృష్టికి మనజాలదు అంటారు. అనేక రకాలైనటువంటి పరికరాలను రకరకాలైనటువంటి తయారు చేస్తే కంప్యూటర్ అనేది, కంప్యూటర్కి ఒక ప్రోగ్రామ్. సో కంప్యూటర్ ఒక పరికరం అయితే ప్రోగ్రామింగ్ అనేది ఒక మైండ్. సో అప్లికేషన్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ని, స్కిల్ని ఎవరు చేయగలుగుతారు? ఆ స్కిల్ని తయారు చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టింది. మనం ఆన్లైన్ కోచింగ్లు కూడా ఎక్కువైపోయినాయి. ఇంట్లో మనం ఆన్లైన్ ఉద్యోగాలు కూడా చేస్తున్నాం. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఫెసిలిటీ. సో మనం అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం 2 గంటలు 3 గంటలు చదువుకున్న తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్ వస్తే మన టీచర్ పక్కన ఉన్నాడు. అలాంటప్పుడు ఆన్లైన్లో మనం చూసుకునే అవకాశం ఉంటుంది, వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక టెస్టిమోనియల్ చూసుకోవాలంటే అవకాశం ఉంటుంది. మనం వంట పని చేసుకుంటూ ఉంటాం, ఆడపిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వంట పని చేసుకుంటూ ఉంటారు. ఒక డౌట్ వచ్చింది, సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఈ డౌట్ ఏందని మనం గూగుల్లోనో ఏమో, లేదంటే మన వీళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసిన వెబ్సైట్లో జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కుట్టి చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నా కోరిక, ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ పత్రాలు ఇచ్చేదానికి నన్ను పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విధంగా మీరు తర్ఫీదు ఇవ్వాలి, మీరు ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాలి. మీరు కూడా అమ్మా, ఇది ఒక ప్రయోగశాల. మీరు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది సక్సెస్ అయినా మీరు సక్సెస్ వల్లనే అవుతుంది, మీరు సక్సెస్ అయినా దీనివల్లే సక్సెస్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్కి రిజల్ట్కి వీళ్ళు ఒక వేదిక, ఇదొక వేదిక. ఖచ్చితంగా మీరు అందరూ మీరు ఏ ఉద్యోగం కోసం ఎంపిక వాళ్ళని వచ్చారో మీ అందరూ ఖచ్చితంగా సాధించాలని నేను మనస్ఫూర్తిగా
కోరుకుంటూ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఫర్ ఆల్ యూ. మీకు కూడా మీ అందరికీ కొంతమందికి సుపరిచితులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారు, పూతలపట్టు శాసనసభ్యులు, ప్లస్ నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయం తక్కువగా ఉన్న సార్ని విద్యార్థి దశ నుంచి కూడా కొన్ని అంశాల్లో బాగా అనుకరించే వాళ్ళం. అనుకరించడం అంటే ప్రతి మనిషిలో ఒక క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ క్వాలిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే విద్యార్థి దశ నుంచి కూడా స్థానిక సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఎక్స్పెషలీ స్టూడెంట్స్కి సంబంధించి చదువు విషయాల్లో కావచ్చు, ఈ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్లో కావచ్చు. సారు ఎంకామ్లో పిహెచ్డితో పాటు జర్నలిజంలో కూడా సార్ పీజీ చేశారు. జర్నలిజంలో ఎక్కువ కాలం కూడా పనిచేశారు. నాకు తెలిసి మన ఎలక్షన్లో కన్సిస్టెంట్ చేసే ముందు సారు హెచ్ఎంటీవీలో వర్క్ చేస్తూ మన పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీకి అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పుడు నేను మేడంతో అన్నా, ఎందుకంటే మేడం వాళ్ళు కూడా పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఈసారి సరైన వేశారు మీ కాన్స్టిట్యుయెన్సీకి. ఆ విన్నింగ్ అనేది వన్ డైరెక్షన్లో జరిగిపోద్ది, అది ఒక పక్షంలోనే జరుగుతుంది. 100% గెలుస్తారు. ఎందుకంటే సాదాసీదా వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులకి, ఈ జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళకి సమస్యల పట్ల అవగాహన ఉంటుందమ్మా. అది ఏదైనా సరే, ఏ సమస్య పైన కూడా అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో ప్లానింగ్స్ అనేటివి కొంచెం డిఫరెంట్గా మార్చివేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఎలక్షన్లో కాదు, ఇందాక మీతో కూడా మాట్లాడాను, మనం గెలవాలి అంటే వ్యూహం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యూహాన్ని మనం ఎలా చేయాలి, వ్యూహ రచన అనేటువంటి దాంట్లో సో నాకు తెలిసి చాలా ముందడుగుంటాడు. అలాగే అన్న అని చెప్పి ముందుకెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అంటే చాలా వరకు మనం కొంతమంది ఎమ్మెల్యే అంటే ఒక అవగాహన ఉంటుంది, మనం వాడికి పోతే మనకు పని జరగదులే, మనకు అందుబాటులోకి రారు అనేటువంటి కొన్ని భేదాభిప్రాయాలు అనేటువంటివి జనాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ సౌమ్యుడు, అత్యంత హుందాగా ప్రవర్తిస్తూ పేద ప్రజలు ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని కాకుండా వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంటనే సో తన పరిధిలో ఉన్నంత వరకు సహాయం చేయడానికి ముందడుగుంటాడు. సో చాలామంది ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోలేనటువంటి అభ్యర్థులకు కూడా మనం దగ్గరెళ్ళాలి, దగ్గరుండాలి, మంచిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అవసరం ఉంటుంది, మీరు పలానా రోజు ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం రండి అంటే దాని ఏముంది. నేను అనుకున్నా అంటే మనం అనుకున్న డేట్కి సార్కి డేట్ కుదురుతుందో లేదంటే అలా ఏం లేదు, మీరు ఏ రోజు పెట్టుకుంటారో పెట్టుకోండి, సో నాకు ముందు రోజు ఇంటిమేషన్ ఇవ్వండి, నేను వస్తాను, ఇబ్బంది అయితే లేదు అని చెప్పి మన కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరి తరపున, యాజమాన్యం తరపున కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి అనేటువంటిది ఒకటి విడుదల చేశారు. ఆ మెగా డిఎస్సిలో సమస్యను కూడా మేము ఫేస్ చేసాం. దేంట్లో ఫేస్ చేసాము అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 కోచింగ్ సెంటర్లు మాత్రమే సెలెక్ట్ చేసి అందరూ రాయలసీమ వాళ్ళందరినీ కాకినాడకు పోండి, అవనగడ్డకు పోండి, లేదంటే ఇంకో చోటకు పోండి అని చెప్పి ప్రభుత్వము సారు ఏమైనా అనుకొని రిలీజ్ చేస్తారు. మన దగ్గర చదువుకుంటున్న పిల్లలు, మన దగ్గర లాంగ్ టర్మ్ ఉన్నటువంటి పిల్లలు, సార్ నాకు అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అక్కడ ఇక్కడ రకరకాలుగా మనకు దూరంగా ఇచ్చారు, అంత దూరం వెళ్ళి మేము కోచింగ్లు తీసుకోలేము, అక్కడ హాస్టల్స్లో ఉండలేము, మ్యారీడ్ ఉమెన్ ఉన్నాం, ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు, వాళ్ళు చూసుకొని మేము చదువుకోవాలంటే మాకు దగ్గరలో కోచింగ్ సెంటర్ లేదు, మన కోచింగ్ సెంటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, మన కోచింగ్ సెంటర్ పేరే లేదు అంటే అప్పుడు వెంటనే మళ్ళీ నేను మేడం గారు అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారం రోజులు పోరాడి జిల్లాకి ఒక కోచింగ్ సెంటర్, మనకు కాదు మనకు వస్తుంది లేదు మళ్ళీ కథ. మేము అడిగింది ఏంటి అంటే ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో కోచింగ్ తీసుకోవాలి, అలా కోచింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళు మరింత డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళు జాబ్ కొట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుందని చెప్పి ఆ రోజు మాట్లాడి
చాలా మంది మన చిత్తూరు ఎమ్మెల్యే గారు కావచ్చు, సార్ అప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నారు, సార్ని కలవలేకపోయాం, కానీ సార్ని కలవాలని కూడా ప్రయత్నించాం. అలాగే మనకు ఫైనల్గా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు చొరవ తీసుకొని వాళ్ళు చాలా రోజుల నుంచి నడుపుతున్నారండి. మీరు ఆ సెంటర్ని తీసేసి సెంటర్ ఇస్తే ఎలాగుంటుంది, మీరు వెళ్ళండి, ఇన్స్పెక్ట్ చేయండి, ఆడ ప్రైమరీ నీడ్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఉంటేనే శాంక్షన్ చేయండి. చూడండి, జనరల్గా ఏం చెప్తారు, ఇచ్చేయండి అంటారు, కానీ మన పైన ఉన్న నమ్మకం నేను ఇప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతా. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉంటేనే సెంటర్ శాంక్షన్ చేయండి, లేదంటే వద్దు అని చెప్పారు. సో ఇన్స్పెక్షన్ అయింది, మన సెంటరు లిస్ట్లో పెట్టుకున్నాం, మనం కోచింగ్ తీసుకున్నాం. SWD ప్రోగ్రామ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎస్సి మెగా కోచింగ్, ఫ్రీ కోచింగ్ అనేటువంటిది అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసి అప్పుడు కూడా ఒక రకంగా మనకు నష్టమే జరిగింది. నష్టం అంటే ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులను ఇవ్వలేదు. ఇచ్చినటువంటి విద్యార్థుల్ని ఏం చేశాము అంటే దాదాపు 120 మంది విద్యార్థులు ఇస్తే 47 పోస్టులు సెలెక్ట్ అయ్యారమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా ఇప్పుడు మీరందరూ కూడా పోస్ట్ రావాలని ఉన్నారు. అలా చాలా చాలా కఠినంగా ప్రిపేర్ అయ్యారు. మార్నింగ్ 8 గంటలకి క్లాసులు స్టార్ట్ చేసి 6 గంటలకి టెస్టులు పెట్టేవాళ్ళం. చాలా ఆతృతగా తక్కువ సమయం, 40 రోజుల సమయం ఉండింది. ఆ తక్కువ సమయంలో పూర్తి సిలబస్లు చెప్పించడం, మంచిగా వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం, టెస్టులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసి 47 మంది. మీకు ఇక్కడ కూడా మనకి బ్యానర్ కూడా ఒకటి ఎప్పుడు ప్లేసింగ్ లో ఉంటది. డిగ్రీలు చదువుతున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికి కూడా వాళ్ళు ఖాళీ సమయంలో మన వెబ్సైట్ ని యూటిలైజ్ చేసుకొని పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, పోటీ పరీక్షల్లో ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షల్ని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, సిలబస్ ఎలా ఉంటది, సో దాన్ని మనం ప్రిపేర్ అవడం వల్ల ఎలాంటి ఉద్యోగాలకి మనం అర్హత సాధించవచ్చు, ఎలాంటి ఉద్యోగాలను మనం అప్లై చేసి ఉద్యోగం పొందవచ్చు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా, దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు కావచ్చు, బయట మార్కెట్లో వేళ్ళు పోసి పుస్తకాలు కొనలేనటువంటి వాళ్ళకి అందరికి కూడా కేవలం 49 రూపాయలతో డిజిటల్ PDF అనేటువంటిది ప్రధానంగా మనం దీంట్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓన్లీ 45 రూపీస్. మీరు ఏ పుస్తకం అన్నా తీసుకోవచ్చు, ఎనీ బుక్. బయట మీరు 600, 1000 రూపాయలు, 700 ఇలా బుక్స్ ని పర్చేజ్ చేయలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తున్నాం, అంతా మొబైల్లోనే. విప్లవం, మొబైల్ లేకుండా మనం నిద్రపోతున్నావా? మిమ్మల్ని కూడా బలవంతంగా మొబైల్ బయట పెట్టరమ్మని చెప్తాం, ఎంతమంది తిట్టుకుంటా పెట్టేసి వస్తారు, అవునా కదా? ఆ మొబైల్కి అలా అడిక్ట్ అయిపోయాం కాబట్టి మేము కూడా ఇంకేం చేయలేకుండా పోతున్నాం. మిమ్మల్ని క్లాస్ రూమ్లోకి తెచ్చి కూర్చోబెట్టలేము. మరి మన సర్వీసెస్ అనేది ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వెబ్సైట్ లాంచింగ్ అనేటువంటిది చేస్తున్నాం. రానున్న రోజుల్లో దీన్ని మరింత విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచిగా అందరు అభ్యర్థులు ఉపయోగించుకునే విధంగా దాని అప్లికేషన్స్ అన్ని కూడా డెవలప్ చేసి, కుట్టి స్టడీ సర్కిల్ అంటే మా మోటో, మా లక్ష్యం మీ ఉద్యోగం. మీకు ఉద్యోగం రావడం అనేది మేము లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ చేయడం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏమీ ఉండదండి, కేవలం 3 సూత్రాలను మనం ఫాలో అవుతాం. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, డెడికేషన్. ఈ 3 అల్టిమేట్గా మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి. సో దాన్నే లక్ష్యంగా తీసుకొని ఈరోజు మనం ఈ అప్లికేషన్ అనేటువంటిది, వెబ్సైట్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నాం. మరికొన్ని విషయాలు, ప్రభుత్వ పాలసీల గురించి, మీకు ఏం పాలసీలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయనేటువంటి అంశాల గురించి మన ఎమ్మెల్యే సార్ కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.